ఈరోజు మైదుకూరులో నామినేషన్ వేసింది కూటమి తరఫున. అంటే కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున. జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎట్టి పరిస్థితుల్లో చెల్లకూడదు, ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము. బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి బీజేపీతో కలవడం జరిగింది. ఈ కూటమి తరపున నేను ఈరోజు మైదుకూరు నియోజకవర్గం నుంచి నామినేట్ చేయడం జరిగింది. కొంచెం లోకల్ కింది రెడీనా. ఈరోజు మైదుకూరు నియోజకవర్గానికి తీసుకోలేను తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి నామినేట్ చేయడం జరిగింది. దానికి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రము రాక్షస పరిపాలన అయిపోయింది. ఈ పరిపాలన నుంచి ఎప్పుడెప్పుడు దించాలి, ఈ సైకో పాలనను ప్రజలందరూ రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ సైకో పాలన సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలకందరూ తెలియజేస్తే ఒకటే, తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేయించుకొని అధికారం చెలాయించి వారితో పని చేయించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోండి. మీకోసం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలి, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా, మేము 2014 నుంచి 2019 వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మైదుకూరు నియోజకవర్గానికి. అదే రకంగా మేము ఓడిపోయినా పర్వాలే, 2014 ఓడిపోయినాం, 2019 ఓడిపోయినాం. ప్రజల తీర్పు అది. మనం ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండేది కాదు. ప్రజలకు సేవ చేసే బాధ్యత మంది. ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేస్తే మనకు న్యాయం అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీకోసం మేము అహర్నిశలో ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం. వేరే ఆశయంతో రాజకీయంలోకి రాలేదు. మేము ప్రజలను నియోజకవర్గ అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము. మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయంకి ఇక్కడికి మైదుకూరుకి రాలేదు. కాబట్టి ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, మేము మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు 2019లో మేము ప్రజలకు సేవ చేసింది ప్రజలను గమనిస్తున్నారు. 2019లో ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి మేము అభివృద్ధి చేసినా కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన చాలా అధోగతి అయిపోయి అప్పుల పాలైపోయి దివాలా అయిపోయింది మన రాష్ట్రం. 2024లో మీ గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రాన్ని దివాలా పట్టిన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు రావాలంటే ఇక మైదుకూరులో మేము గెలవాలి. దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ 13/24 తారీఖున ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇప్పుడు కూడా మేము ప్రజలు లేకపోతుంటే ప్రతి గ్రామం నుంచి మేము ఊహించని రీతిలో వాళ్ళే తండోపతండలకు వచ్చి పార్టీలో చేరుతున్నారు. వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాల్సింది మరీ కోరుకుంటున్నాను.